మనము బెడ్రూమ్ ఎటు సైడ్ ఉండాలి, హాల్ ఎటు సైడ్ ఉండాలి, అంటే దేవుడి రూమ్ ఎటు సైడ్ ఉండాలో మనం చెప్తూ ఉంటాము. కానీ కిచెన్ ప్లేస్మెంట్ అనేది కూడా మన ఇంట్లో ఉండే మనుషుల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుందంటారా? కిచెన్ అంటే ముఖ్యంగా ఇది భారతదేశంలో కిచెనా లేకుంటే అమెరికాలో కిచెన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ సమయం గడిపేది కిచెన్. ఈ రోజుల్లో 2 కిచెన్లు వస్తున్నాయండి. ఒకటి వెట్ కిచెన్, ఒక డ్రై కిచెన్. ఒకటి వెట్ కిచెన్ అంటే ఇప్పుడు పని వాళ్ళు వంటలు చేయడానికి. డ్రై కిచెన్ అంటే జస్ట్ మనం ఏంటంటే అప్పటికప్పుడు వేడి చేసుకొని తినడానికి. ఇప్పుడు ఏ కిచెన్ గురించి మాట్లాడుతున్నాం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా ఈ డ్రై కిచెన్, వెట్ కిచెన్ అనేది సమస్య ముఖ్యంగా హైదరాబాద్ కానీ లేకపోతే పెద్ద డెవలప్డ్ అయినటువంటి పట్టణ ప్రాంతాల్లో అన్నిట్లలోకి వచ్చింది ఈ ప్రాబ్లం. సో ఏ ప్లేస్మెంట్ ఎక్కడ చేసుకుంటాం అన్నది కూడా ముఖ్యం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని బట్టి మనం చేయాలి. కిచెన్ ప్లేస్మెంట్, కిచెన్ ఏ విధంగా ఉండాలి అంటే జనరల్గా స్టాండర్డ్ ఫార్మాట్ సౌత్ ఈస్ట్లోనే కిచెన్ ఉండాలి, నార్త్ వెస్ట్లో సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు చాలా స్టాండర్డ్గా. లేని పక్షంలో మళ్ళీ రెమెడీస్ కొన్ని సందర్భాలు ఏంటంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ లేకుంటే స్ట్రక్చరల్ దాంట్లో చాలా వరకు ఈశాన్యం కూడా వస్తున్నాయి. సో అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం భారతదేశం చాలా ప్రాంతాలలో వాస్తు చూడడానికి వెళ్తున్నాం. ఎస్పెషల్లీ ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, లేదు అంటే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా అట్లా ఈశాన్యంలో అంటే మీదకి వెళ్తూ ఉంటే కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంటే పూర్వం ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చింది ఈ మధ్య కాలంలో. చాలా వరకు బేసిక్ వాస్తు అయితే ఫాలో అవుతుంది. సో ఏంటంటే కిచెన్ ఎక్కడ ఏ ప్రాంతంలో అనేది చాలా ముఖ్యం. సో అమెరికాలో పోతే కిచెన్కి అసలు ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందో కనెక్టెడ్ ఇస్తారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ రోడ్ ఉందనుకుందాం, ఈస్ట్ రోడ్కి ఈస్ట్ ఇల్లుకి సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి రూల్ ప్రకారం. బట్ అమెరికా లోపల సౌత్ వెస్ట్లోనో, నార్త్ వెస్ట్లోనో, వెస్ట్లోనో కిచెన్ ఉంటుంది. సో అందుకనే అన్నాను నేను క్వశ్చన్ మిమ్మల్ని మళ్ళీ అడగడం కూడా కారణం ఏంటంటే కిచెన్. ఎందుకంటే మనకు తెలుగు ప్రజలు ఇప్పుడు తెలుగు ప్రజలు మనం చెప్పేది 2 ప్రాంతాలలో అంటే భారతదేశంలో ఎక్కడున్నప్పుడు అంటే లేకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ ఎస్పెషల్ మీకు సోషల్ మీడియా సోషల్ పోస్ట్ ఏదైతే ఉందో అంతటా అందరు చూస్తారు. కాబట్టి భారతదేశంలో ఉన్న 2 దాంట్లో పెట్టచ్చు. అమెరికాలో పెద్ద ప్రాముఖ్యతగా కిచెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఓకే, మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి సౌత్ ఈస్ట్లో ఉన్నది, లేదా పూర్వం కూడా చాలా వరకు సౌత్ ఈస్ట్లో ఉన్నాయి. రేరు అంటే వేరే జాగాలలో ఉన్నాయి, చాలా తక్కువ. దీంట్లో ముందుకెళ్ళి కూడా మనం చాలా డెవలప్డ్ వర్షన్ అని చెప్పొచ్చు వాస్తులో. ఎందుకంటే మాండా హౌజులు కానీ లోగిళ్ళు కానీ ఏదైనా కట్టినాడు చాలా హౌజెస్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా తిరిగి ఉన్నా నేను. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ గ్రామంలో పుట్టొచ్చిన కాబట్టి ఇప్పుడు సిటీ అయిపోయింది. కాబట్టి గ్రామాలలో ఇంతకుముందు సౌత్ ఈస్టే కిచెన్ ఉండేది చాలా వరకు. సో ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు. కాబట్టి సౌత్ ఈస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది, నార్త్ వెస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ రోడ్ ఉన్నప్పుడు, దక్షిణం రోడ్ ఉన్నప్పుడు నేను రికమెండ్ చేసేది అయితే నార్త్ వెస్ట్నే కిచెన్ పెట్టుకోమని చెప్తాను. సౌత్ రోడ్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి వేరే అర్థాలు ఏం లేవు. వేరే అన్నీ ఈస్ట్ లేకుంటే ఉత్తరం లేకుంటే పశ్చిమం ఉన్నప్పుడు ఆగ్నేయంలో పెట్టుకోమని చెప్తాను. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారము యూట్యూబ్లో బోల్డెన్ని వీడియోస్ అనేది కూడా చూస్తున్నాం అన్ని వాటి పరంగా. మరి వాస్తు పరంగా కూడా ఎన్నో రెమెడీస్ అనేది కూడా వింటూ ఉన్నాము. మనము ఆ రెమెడీస్ని అలాగే మన ఇంటికి మీద ఇంప్లిమెంట్ అనేది కూడా చేసి పరిష్కారాలు తెచ్చుకోవచ్చు అంటారా? 100కి 100 పాళ్ళు యూట్యూబ్లో ఇప్పుడు మనం చెప్పినా ఎవరు చెప్పినండి మొత్తము సబ్జెక్టు ఒక ఇల్లుకి ఈశాన్యంలోనే తప్పున్నది అనుకోవడము. మీరు యూట్యూబ్లో మన ఈశాన్యం బాగుంటే ఇట్లుంటుంది అట్లుంటుంది మనమే చెప్తున్నాం, ఇప్పుడు మనం చెప్తున్నాం. కానీ ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్కి ఎవరు చూడరు. అందరికీ ఓపిక లేక ఏం చేస్తున్నారంటే మనం 4 మినిట్స్ 3 మినిట్స్ కట్ చేస్తున్నాం. 3 మినిట్స్లో ఇన్ని గ్రంథాలు అన్నటువంటి ఇంత అనుభవం చెప్పలేము కదండి ఎవరమైనా. అవును సార్, చెప్పలేము కదా. కాబట్టి ఒక చిన్న పాయింట్, కనెక్టింగ్ పాయింట్స్ అని ఉంటాయి, డాట్స్. ఒక ఇల్లు చూడాలంటే ఒక శరీరంలో ఒక్కటే కాదు కదండి, బాడీలో వాస్తు పురుషుడు ఎన్నో ఇందాక మీకు చెప్పినట్టు 81 భాగాలు. ఇప్పుడు ఒకసారి కొన్ని తప్పులు ఉన్నప్పటికీ ఒకటి కాంపెన్సేట్ అవుతుంది మన ఇంట్లో. ఒకవేళ ఈశాన్యం రాలేనప్పుడు దానికి సంబంధించిన నైరుతి భాగమా, దానికి సంబంధించిన వాయువ్యం భాగమా, దానికి సంబంధించిన ఆగ్నేయ భాగమా ఎక్కడో ఒకసారి మంచి జరిగి ఉండొచ్చు. దానివల్ల మనకు జరగకపోవచ్చు, మీరు అదే తప్పు అనుకోవచ్చు తెలిసి తెలియక. అదేవిధంగా ఆగ్నేయంలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది పెరగచ్చు, కరెక్ట్ కావడం. మీరేమైనా కట్ అవ్వడం వల్ల అన్నీ జరుగుతున్నాయి అనుకుంటారు. బట్ 1 ఇంచు 2 ఇంచులు ఈశాన్యం పెరిగి ఉండొచ్చు కదా. తూర్పు ఈశాన్యం కట్ అయిందా, ఉత్తర వాయువ్యంలోకి వెళ్ళి ఎట్లా కట్ అయింది, ఏ విధంగా నష్టం ఉంది. కాబట్టి మనం చెప్పేటటువంటిది యూట్యూబ్లో చాలా తక్కువ
అంటే మల్టిపుల్ రెమెడీస్ ఉంటాయండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒక ఇంటికి కొన్ని కాంపన్సేట్ చేస్తే అక్కడికక్కడ వాటిని మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను ఫిజికల్గా. నొయ్యి వాళ్ళకి వచ్చేసి నైరుతిలో బావి ఉన్నది వాళ్ళ స్థలంలో. అదేవిధంగా వాళ్ళు మంచిది గెస్ట్ హౌస్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే తూర్పులో మధ్యలో ఒకటి తూర్పు మధ్యలో అంటే టువర్డ్స్ ఈశాన్యంలో ఒక మంచిది అది కట్టుకున్నారు, ఏది స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు. కొంత నెగిటివ్ పాజిటివ్ ఆడ బ్యాలెన్స్ అవుతుంది. నైరుతిలో మా ఇంట్లో నైరుతిలో బాగుందని కనుక మీరు సెర్చ్ చేసినా యూట్యూబ్లో వచ్చినట్టు వీడియోస్ చూసినా కూడా అది నష్టం అని చెప్తారు. కాబట్టి మీరేం చేస్తారు, రెమెడీ చేస్తారు, బావి కూడిపోయటము, బావిలో చేయటము, ఇంకోటి చేయటము. సో తెలిసి తెలియక ఏదో రకమైనటువంటి దాన్ని కరెక్షన్ చేయడానికే చూస్తారు. మనం కూడా వీడియోలో ఏం చెప్తాం, ఉంటే కూడిపోయండి మంచిది కాదు అని చెప్తాం. కానీ అక్కడ ఇంకొకటి మంచిగా ఉన్నది కాంపన్సేట్ అయిందని తెలియదు కదా మనకి. కాబట్టి యూట్యూబ్లలో చూసో లేకుంటే చిన్నగా ఇది చేసో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇవాళ రేపు చాలా వాటిల్లో మనకు ఉదయం నుండి రాత్రి వరకు వెతికితే నేను యూట్యూబ్ చూడొద్దనే చెప్తాను నేను ఫస్ట్. ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. మీ బ్రెయిన్లో ఏమవుతుందంటే అండి, ముఖ్యంగా చాణక్యారు నెగిటివ్నే పనిచేస్తారు, మీరు పని చేయడం మానేస్తారు. ఏది మా ఇంట్లో దీనివల్ల నాకు దీనివల్లనే జరుగుతలేదు. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది అంటే మీరు ఓవరాల్గా లేజీనెస్ వచ్చేస్తుంది. బెటర్ ఏంటంటే 10 రోజులు మనం పాడు చేసుకునే దానికంటే 10,000 పెట్టో 20,000 పెట్టో మంచి కన్సల్టెంట్ పెట్టి అసలు రెమెడీ ఏంది దీనికి. సో వన్స్ ఫర్ ఆల్ యూ ఫర్గెట్ అబౌట్. మనమే డాక్టర్ రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి వాళ్ళు ఎన్నో రకాలు చేసి మనం చిన్నగా సింపుల్ గూగుల్లో చూసి ఈ టాబ్లెట్ తీసుకొని తింటే కొన్ని సందర్భంలో సైడ్ ఎఫెక్ట్ కూడా కావచ్చు. బెటర్ ఏంటంటే ఒక 500 ఇచ్చి కన్సల్టేషన్ తీసుకొని మనకు వచ్చిన డిసీజ్ తోటి అడ్వైస్ తీసుకోవడం బెటర్ అంట. కానీ నేనే డాక్టర్ అనుకోవడం అది ఇంపాసిబుల్. కాబట్టి నేనేమంటున్నా, యూట్యూబ్లలో అన్నీ ఉంటాయి, అన్ని రకాల సమస్యలకు ఏదో ఒకరము నేను అనేది కాదు, నేను ఒక్కనే కాదు, చాలామంది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మన యూస్ఫుల్, ఏ రకంగా యూస్ఫుల్ అన్నది తెలుసుకొని లేదంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ కనుక్కోవడం బెటరు, చాలా మంచిదని అడ్వైజ్ ఇస్తానండి. ఇల్లు, వ్యాపారం, కంపెనీస్ ఇలాంటి వాటికి సో వాస్తుపరంగా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే అది ఎలా అవ్వాలి, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా సార్? సింపుల్ అండి, మన కింద ఒక నెంబర్ ఇస్తున్నాం, సోషల్ పోస్ట్లో మన నెంబర్ ఇస్తున్నాం, కన్సల్ట్ చేయండి. అక్కడ నుండి మనకు ఉంటుంది, అంత ఎక్కడ ప్రాబ్లం లేదు, ఈజీ కన్సల్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి 1 వీక్ 10 డేస్ అనేది కొంచెం ఓపికతో ఉండాలి. నాకు ఇన్స్టెంట్గా నేను మీ సలహా కావాలంటే నేను దేవుడి దయతోటి అందరి ఆశీర్వాదంతో ఏంటంటే ఆల్ ఇండియా తిరగటం ప్లస్ దానికి తోడు యుఎస్, యూకే, కెనడా అన్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళంతా ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది. ఎస్పెషల్ మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించి ఉంటాయి టైం. ఉదయం ఒక 2-3 అవర్స్, సాయంత్రం ఒక 2-3 అవర్స్. రిమైనింగ్ అంతా మనం సాటర్డే సండే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమనుకుంటున్నాం, ఆన్లైన్ అంతా డేలో తీసుకొని సాటర్డే సండే ఫిజికల్ విజిట్ పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఈజీ, మనం కన్సల్ట్ చేయడం పెద్ద కాదు. నా నెంబర్ మీరు గూగుల్లో కొట్టినా లేకపోతే ఎన్ని సోషల్ పోస్టులల్లో నా నెంబర్ ఈజీ అవైలబుల్. చాలా వరకు నేనే ఫోన్ తీస్తాను. సో అసిస్టెంట్లు అటువంటిది ఏమి తీయరు. ఒకవేళ తీసినప్పటికి కూడా జస్ట్ ఒక 2 minutes. ముఖ్యంగా నేను చెప్పేది అంటే మీ గూగుల్ లొకేషన్, మీ కాంటాక్ట్ నెంబర్ గూగుల్ లొకేషన్ వాట్సాప్ చేయండి. సో వస్తే ఈజీగా నేనే మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు వాస్తుపరంగా ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయో, మరి వాస్తుపరంగా మనము ఏది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు చాలా వివరంగా చెప్పారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ సార్.